హృదయ, స్క్రిప్ట్ వినగానే నీకేమనిపించింది? స్క్రిప్ట్ వినగానే ఫస్ట్ నేను చేయగలనా లేదా అనిపించింది. ఈ స్క్రిప్ట్ యాక్చువల్లీ ఫస్ట్ నేను చదివినప్పుడు మంచి యూనిక్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ఐ వాస్ థింకింగ్ లైక్ మేనేజ్ చేయగలనా లేదా అని. ఈ స్టోరీలో మంచి ఇంటెన్సిటీ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్ట్ వినలేదు. నాకు ఆర్తిక్కి గుర్తుందో లేదో, బట్ హీ సెంట్ మీ పీడిఎఫ్. ఒక నైట్ ఫ్రీ టైం చూసుకొని ఐ స్టార్టెడ్ గోయింగ్ త్రూ ద స్క్రిప్ట్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఐ క్రైడ్ ఆల్మోస్ట్. షూట్ టైంలో నీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్ ఏంటి? బాగా గుర్తుండిపోయిన మూమెంట్ అంటే డైలాగ్ చెప్తున్నప్పుడు నాతో పాటు డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం. క్లైమాక్స్ సీన్ ఫస్ట్ టైం శరత్తో చేసినప్పుడు అది యాక్చువల్లీ వెరీ సీరియస్ సీన్. సందీప్కి ఆయన సిగరెట్ వెలిగిస్తాను లెటర్ తోటి. అది చాలా సీరియస్ సీన్ అనమాట. బాగా డెప్త్ ఉన్నటువంటి డైలాగ్స్ ఉంటాయి అందులో. బట్ మేము ఎర్లీ మార్నింగ్ తీసాము. అప్పుడు అందరూ జాగింగ్కి వెళ్తున్నారు రోడ్డు పైన. డాగ్స్ అవన్నీ కూడా వాకింగ్కి వెళ్తున్నాయి. సో అవి అడ్డు రావడం, మా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిలో డాగ్ వచ్చి ఇలా చూస్తూ ఉంటుంది మధ్యలో. ఇద్దరం పడి నవ్వుతున్నాము. ఎందుకంటే వాడు నా మొహం చూస్తే వాడికి నవ్వు వచ్చేస్తుంది అండ్ అక్కడేమో నన్ను తిట్టాలి. బట్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ దాట్. సో రమ్య వాజ్ లైక్ బిఫోర్ స్టార్టింగ్ ద షూట్ బ్లాంకెట్ చేంజ్ చేసేసి బెడ్షీట్, ఒక బెడ్షీట్ ఇచ్చి కవర్ చేసుకోవడానికి పిల్లో చేంజ్ చేసేసి. సో ఐ థాట్ షీఈస్ వెరీ కేరింగ్ టువర్డ్స్ ద కాస్ట్ అండ్ వెరీ సపోర్టింగ్ టువర్డ్స్ ద కాస్ట్ అని ఫీల్ అయ్యా. అంటే ఒక్కటే అని చెప్పడం కష్టం యాక్చువల్లీ. ఎవ్రీడే మేము అక్కడ షూట్లో చేసేవన్నీ చాలా కామెడీ తోటి, అంటే లైక్ సీన్ అక్కడ సీరియస్ అవుతున్నా కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కామెడీగానే అవుతూ ఉండేది. మనలో మన మాట ఈ డైరెక్టర్ బాగా సతాయించాడంట కదా, మళ్ళీ తర్వాత వర్క్ చేయాలంటే చేస్తారా? అన్ని నిజాలు చెప్పేస్తారా? ఆర్తిక్ కోసం చెప్పాలంటే హీఈస్ వెరీ కూల్, కామ్ అండ్ కంపోజ్డ్. బట్ ఎట్ ఒక సీన్ ఒకలాగా రావాలంటే he won't hesitate to make you do multiple takes. యా సతాయిస్తాడు బాగా. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ గుడ్ క్వాలిటీ విచ్ ఇస్ నీడెడ్. ఎందుకంటే క్రేజీ ఐడియాస్ చెప్తుంటాడు. లైక్ ఇలా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కూడా హీ టెల్ us again something exciting. హీ వాజ్ వెరీ క్లియర్ ఆన్ ద స్టోరీ అండ్ డైరెక్షన్ పార్ట్ అండి. అంటే ఒక క్యారెక్టర్ని ఎలా చూపించాలనుకున్నారో తనకి విజన్ ఉందన్నమాట. అండ్ మనోడికి మంచి ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంటాయి. అండ్ హిస్ టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో ప్రిటీ ఇంట్రెస్టింగ్. మేము ఏదో ఇలా అలా అని ఏదన్నా చెప్పాలి అని అనుకున్నా కానీ సమ్టైమ్స్ హీ జస్ట్ అగ్రీడ్ విత్ అస్ అండ్ వీ డిడ్ కపుల్ ఆఫ్ థింగ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తనకు ఒక క్లారిటీ ఉంది. ఇది ఇలా కావాలంటే ఇలాగే కావాలన్నమాట. ఆర్తిక్ గురించి ఇంకా డైరెక్షన్ మీరు చూస్తారు, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, రమ్య, వీళ్ళందరూ బ్యాక్ బోన్స్ ఫర్ దిస్ మూవీ. సో రీటేక్స్ వల్ల వేరే సిచ్యువేషన్స్ వల్ల అరే ఎప్పటికైనా నాయన అన్నట్టు అనిపిస్తుంది. కానీ వెన్ ఫినిష్ అనే చిన్న ఫీలింగ్స్ వస్తుంటది. బట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్. ఒక్కొక్కసారి ఒక చాలా టేక్స్ వరకు సింగిల్ టేక్స్ తీసేసుకున్నాడు. బ్రో ఇస్ ఇస్ ఫైన్, ఇఫ్ యూ వాంట్ మళ్ళీ చేద్దాం ఫైన్ అన్నా కానీ లేదు నేను అనుకున్న విషయం వచ్చేసింది ఇందులో. ఐ కెన్ సీ ద క్యారెక్టర్ ఇంటూ ఇట్ అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది ఆర్తిక్. And if given chance, definitely I would really like to work with him again. Your words about this film to the audience? My words to audience about the film, రెగ్యులర్ షార్ట్ ఫిల్మ్స్ లో వచ్చే టైప్ లాగా మెసేజ్ ఓరియంటెడ్ అన్నట్టు అలా కాకుండా అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చాలా ఈజియెస్ట్ అండ్ అందరికీ అర్థమయ్యేలాగా కన్వే చేసామని మేము అనుకుంటున్నాం. పిల్లల్ని కంటేనే ఆడతనం అమ్మతనం ఉన్నట్టు కాదండి. సహజంగానే ఒక అమ్మాయిలో పిల్లల్ని కనకపోయినా అమ్మతనం అనేది ఉంటుంది. అదొకటి తెలుసుకోవాలి. ఇంకా ఫిల్మ్ గురించి అంటారా, అది మీకే ఆడియన్స్కి వదిలేస్తున్నాను, చూసి మీరే చెప్పండి. I recommend everyone to watch it. ఈ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయంటే వేరే మూవీలో ఆడియన్స్ చూసుండరు. అలాంటి పీక్స్ ఆఫ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎదర్ ఇట్ కుడ్ బి ద పీక్స్ ఆఫ్ లవ్ or anger or sadness or wanting someone back into your life. ఆ ఫీలింగ్ అన్నది ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూవీ. సో గుడ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ వాచర్స్. మీతో పాటు మీ కో యాక్టర్స్ గురించి 1 లైన్లో చెప్పండి. సింప్లీ దే ఆర్ వెరీ స్పోర్టివ్ అండ్ వెరీ వెరీ సపోర్టివ్. Actress Hridaya, she played the role of Meera. Siggu, she is the most shyest person I've ever seen.
అంటే మేము ఇలా ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడాలన్నా కానీ షీఈస్ వెరీ షై. సో ఐ వుడ్ గివ్ హర్ ద టైటిల్ ఆఫ్ షై క్వీన్. సందీప్కి నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది అనమాట. ఐ నో హిమ్ వెరీ పర్సనలీ, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పాలి. శరత్ హీఈస్ లైక్ మై బాబాయ్, వాడిని బాబాయ్ అని పిలుస్తుంటాం కాబట్టి వీ కైండ్ ఆఫ్ డిడ్ ద సేమ్ రోల్ వాట్ వీ డూ ఇన్ అవర్ రియల్ లైఫ్. సో అది ఇలా చేయాలా అలా చేయాలా అని కాకుండా షీఈస్ వెరీ కోఆపరేటివ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి చాకీ, హూ ఇస్ యాక్చువల్లీ గణేష్. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాడు మొత్తం. నేను ఎప్పుడైనా డల్ అయినా కానీ హీల్ బి లైక్ ఫుల్ ఎనర్జెటిక్ అండ్ హీల్ బి టెలింగ్ సమ్ ఆఫ్ ది అదర్ జోక్స్. ఇంతకు మీ ఫిలిం మీరు చూసుకున్నారా? ఏదో పైన చూశాను. ఐ ఫోకస్డ్ మోర్ ఆన్ మై రోల్. నిజంగా నేను కూడా చూసుకోలేదు, డబ్బింగ్లో అక్కడక్కడ చూసుకున్నాను. నేను వెళ్ళి డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా ఆర్తిక్ వేరే సీన్స్ అసలు చూడనివ్వలేదు. నా డైలాగ్ అయిపోగానే వెంటనే హీ యూస్ టు స్టాప్ ఇట్. ఎందుకంటే మనోడు డైరెక్టర్ లైక్స్ దట్ కైండ్ ఆఫ్ కీపింగ్ ఇట్ సీక్రెట్ అనమాట. ఎవరికి చూపించకుండా హీల్ కీప్ ఇట్ ఆల్ హిడెన్. మొత్తం నా వర్క్ అంతా అయిపోయాక అప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నట్టు మాకు కూడా పిక్చర్ చూపించాడు. సో యా, ఈవెన్ ఐఎమ్ ఈగర్ టు వాచ్ ఇట్ విత్ యూ గైస్.